అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట ర్యాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి రేపు సాయంత్రం 5:30 ర్యాకెట్ ప్రయోగానికి అంతా సంసిద్ధమైంది. ఈ పాటికే పలువురు శాస్త్రవేత్తలు మొత్తం బెంగళూరు, చెన్నై నుంచి శ్రీహరికోటకు చేరిపోవడం జరిగింది. అయితే ఈ ర్యాకెట్కు కౌంట్డౌన్ కూడా మొదలుపెట్టారు. 5:30 ఈ ర్యాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఈ ర్యాకెట్ ద్వారా భారత వాతావరణ ఉపగ్రహం ఇన్సైట్ 3DS ప్రయోగిస్తున్నారు. షార్లోని 2వ వేదిక వద్ద ఇప్పటికే రాకెట్ ప్రయోగానికి సంబంధిత తుది ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఇస్రో కీర్తి కిరీటాలు ఈ ప్రయోగానికి మరో కీలకమైన ప్రయోగంగా భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ శాస్త్రవేత్తలు వచ్చి అన్ని విధాలుగా ఇంధనం కాడించి ప్రతిదీ సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే మొత్తం దీని బరువు, ఈ ప్రయోగానికి బరువు, ఈ ఉపగ్రహం బరువు వచ్చి 2270 కేజీలుగా ఉంది. పిఎస్వి ర్యాకెట్ 4వ దశలో ప్రయోగిస్తున్నారు. జిఎస్ఎల్వి 3వ దశలోనే ప్రయోగిస్తున్నారు. అయితే పిఎస్ఎల్వి గతంలో 4 దశలుగా ఇచ్చేయడం జరిగింది. అయితే జిఎస్వి ర్యాకెట్ మాత్రము 3 దశలుగా ఇచ్చేస్తున్నారు. అయితే భూమి మీద వాతావరణాన్ని ఎలా ఉంది ఏందని ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేస్తుంది. దీనికోసమే ఈ జిఎస్ఎల్వి F-14 ర్యాకెట్ ప్రయోగానికి ఇప్పటికే సిద్ధం చేసి ఉన్నారు. ఇది సక్సెస్ అయితే ప్రపంచంలోనే మళ్ళీ ఇండియాకు ఒక గర్వకారణంగాని చెప్పుకోవచ్చు. అయితే ఇది విజయవంతం చేసేందుకు బెంగళూరు నుంచి కూడా శాస్త్రవేత్తలు ఈ పాటికే శ్రీహరికోటకు చేరిపోవడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రము ఈ శ్రీహరికోట పరిసర ప్రాంతాల్లో కోలాహలం అయితే ఏర్పడి ఉంది. అయితే రేపు సాయంత్రం 5:30 ర్యాకెట్ నింగిలోకి దూసుకెళ్తుంది. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఆ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా శ్రీహరికోట ఆనుకొని ఉన్న సముద్ర తీర ప్రాంతాలను కూడా ఎవరు మత్స్యకారులను కూడా వెళ్ళనీయకుండా కట్టడి చేయడం జరిగింది. అయితే రేపు సాయంత్రము 5:30 వరకు ఆ ప్రాంతం మొత్తం నిషేధాజ్ఞ విధించడం జరిగింది. మొత్తం మీద ఈ జిఎస్ఎల్వి F-14 ర్యాకెట్ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచంలోనే భారతదేశానికి ఖ్యాతి ప్రతిష్ట వస్తుందని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ, శ్రీహరికోట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.